వీళ్ళేంటి రఘురామకృష్ణరాజు మీద యాక్షన్ తీసుకునేది కోర్టుకి ఇచ్చేది, బయటికి ఇచ్చేది పుడుంగులో వీళ్ళేమన్నా, తురుంకాన్లు వీళ్ళేమన్నా, నెత్తిన రూపాయి పెడితే పావులా కొందరు యాదవుల్ని ఒక్కొక్కడిని ఎక్కడండి వీళ్ళందరూ లోపలేయాలండి. అసాంఘిక శక్తులు వీళ్ళందరూ. వీళ్ళకి బోర్గడ్డ అనిల్కి నిన్న వెళ్ళి 35 వాహనాలు వెళ్ళిన వాళ్ళకి తేడా ఏమీ లేదు. వీళ్ళందరూ అసాంఘిక శక్తులు, లంతన్ గ్యాంగులే. ఇటువంటి శక్తులు కనుక పెంచి పోషిస్తే మాత్రం తెలుగుదేశం సమాజానికి నష్టం చేసింది అవుతుంది. ఎప్పుడూ లేదు తెలుగుదేశం చరిత్రలో ఇంతవరకు ఇటువంటి ఘటనలు జరిగింది. చాలా బ్యాడ్ మెసేజ్ వెళ్ళింది వాళ్ళ పార్టీ ద్వారా. తెలుగుదేశంకి సిగ్గుచేటు ఇది. 35 వెహికల్స్ వెళ్ళి అధికార పార్టీ తరఫున ముసుగేసుకుని వెళ్ళి ఒక ఎస్పీని బెదిరించడం అంటే ఎస్పీ ఆఫీసులో అది సిగ్గుతో తలంచుకోవాలి అధికార పార్టీ మొత్తం అంతా కూడా. కఠినమైన యాక్షన్ తీసుకోవాలి ఈ విషయంలో. వాడేవాడండి నిన్న మొన్నటి దాకా అటు ఇటు చేసి వాళ్ళు వచ్చేసి అక్కడికి వచ్చి ఇష్టానుసారంగా అరాచకం చేయడానికి. గుడివాడ అంటే ఏమనుకుంటున్నారు అసలు? అది ఆ ప్లేస్ ఎటువంటి ప్లేస్ అది? విజయవాడ ఎటువంటి ప్లేసు? వీళ్ళు ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు సమాజానికి?